మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పురుషులు తప్పకుండా ఈ మొక్క గురించి తెలుసుకోవాలి. ఈ మొక్క ముఖ్యంగా పురుషుల జీవితాల్లో పెను మార్పును తీసుకువస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో మొక్కల్లో మనం పిచ్చి మొక్కలు అనుకునే వాటిలో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత శక్తివంతమైనది, పురుషులకు 1000 ఏనుగుల బలాన్నిచ్చే అద్భుతమైన మొక్కే ఈ కుక్కవాయింట చెట్టు. ఈ మొక్క గురించి, దీనివల్ల పురుషులకు కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి, మీ శృంగార సామర్థ్యాన్ని ఇది ఎలా రెట్టింపు చేస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంత ముందు ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో అనేక మొక్కలను మనం ప్రతిరోజు చూస్తుంటాం. కానీ వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇవి కేవలం పనికిరాని పిచ్చి మొక్కలు అని భావించి పక్కన పారేస్తుంటాం. కానీ మన పూర్వీకులు వీటి విలువను గుర్తించారు. వారు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలనే ఆశ్రయించేవారు. అందుకే వారు 100 ఏళ్లు బ్రతికినా ఎంతో ఉత్సాహంగా 1000 ఏనుగుల బలంతో ఉండేవారు. ఆ సాంప్రదాయ విజ్ఞానాన్ని మనం మరిచిపోవడం వల్లే నేడు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. పురుషులలో శారీరక శక్తిని, మానసిక ఉల్లాసాన్ని మరియు శృంగార సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన శక్తి ఈ కుక్కవాయింట మొక్కకు ఉంది. ఈ మొక్కని కుక్కవాయింట లేదా కుక్క వామింట అని సాధారణంగా తెలుగులో పిలుస్తారు. ఈ చెట్టుకు పసుపు రంగులో అందమైన పువ్వులు పూస్తాయి మరియు బారుగా ఉండే కాయలు కాస్తాయి. దీని ఆకులు, కాండం, కొమ్మలు కొంచెం జిగురులా అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మన పూర్వీకులు వర్షాలు పడగానే ఈ మొక్క ఆకులను సేకరించి కూరగా వండుకుని తినేవారు. వారిలా ఎందుకు తినేవారంటే, అప్పటి వరకు ఉన్న వేడి వాతావరణం నుండి శరీరం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు వచ్చే మార్పులను తట్టుకోవడానికి మరియు అనేక వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల వారు ఎన్నో ప్రయోజనాలు పొందారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ మొక్క ఆకులను పప్పులో వేసుకుని వర్షాకాలంలో తినడం ఒక అలవాటుగా ఉండేది. ఈ మొక్క దాదాపు అందరికీ తెలిసినదే అయినా, ఇందులో దాగి ఉన్న పురుషుల శక్తిని పెంచే రహస్యాలు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. కుక్కవాయింట లేదా కుక్క వామెంట అనేది క్లియోమేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం క్లియోమే విస్కోసా అంటారు. దీనిని ఇంగ్లీష్లో టిక్ వీడ్ అని పిలుస్తారు. ఈ మొక్కలో కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, శరీరానికి కావాల్సిన అత్యంత విలువైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు విలువైన విటమిన్లు ఎన్నో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ పురుషుల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మొక్క కాయలు ఎండిన తర్వాత వచ్చే విత్తనాలు అచ్చం ఆవాలు మాదిరిగానే ఉంటాయి. పూర్వం మన పెద్దలు వీటిని కూరల్లో, పచ్చళ్లలో, పోపు దినుసుల మాదిరిగా వాడేవారు. ఈ విత్తనాల వాడకం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా నరాలకు మంచి బలం చేకూరుతుంది. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో మరియు తమిళుల సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతూ వస్తున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే, నేటి ఆధునిక కాలంలో సరైన పోషకాహారం లేకపోవడం, మితిమీరిన ఒత్తిడి మరియు కాలుష్యం వల్ల చాలామంది పురుషులు శారీరక బలహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శృంగారపరమైన సమస్యలు, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన లోపాలు వంటివి వారిని మానసికంగా కృంగదీస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ ఈ కుక్కవాయింట ఒక రామబాణంలా పనిచేస్తుంది. పురుషుల శక్తిని పెంచడంలో దీనికి మించిన మొక్క లేదని చెప్పవచ్చు. ఈ మొక్క ఆకులను, విత్తనాలను క్రమం తప్పకుండా వాడటం వల్ల పురుషులలో టెస్టోస్టిరోన్ వంటి హార్మోన్లు పెరిగి వారిలో అపారమైన శక్తి కలుగుతుంది. అందుకే దీనిని 1000 ఏనుగుల బలాన్నిచ్చే చెట్టు అని అంటారు. శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకునే పురుషులు ఈ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని నీడలో ఎండబెట్టి చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీలో అద్భుతమైన మార్పును గమనిస్తారు.
ఇది నరాల బలహీనతను తొలగించి శృంగార సమయంలో మీకు కావలసిన పట్టును, ఓపికను అందిస్తుంది. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ఈ కుక్క వాయింట వేరుతో చేసే తైలం. ఈ ముక్క వేరును సేకరించి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ వేరులోని సారమంతా నూనెలోకి దిగిన తర్వాత ఆ నూనెను వడకట్టి భద్రపరచుకోవాలి. ఈ నూనెను పురుషులు తమ అవయవాలపై మరియు నడుము భాగంలో మసాజ్ చేసుకోవడం వల్ల నరాల పటుత్వం పెరుగుతుంది. ఇది ప్రాచీన కాలం నుండి సిద్ధ వైద్యులు సూచిస్తున్న ఒక గొప్ప పద్ధతి. వెయ్యి ఏనుగుల బలం అంటే కేవలం పైకి కనిపించే కండరాలు మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే శక్తి. ఆ శక్తినిచ్చే గుణం ఈ కుక్క వాయింటలో పుష్కలంగా ఉంది. అలాగే శృంగార సమస్యలతో బాధపడేవారు ఈ ముక్క ఆకుల డికాషరిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే అది తక్షణ శక్తినిస్తుంది. పడకగదిలో రాజులా వెలగాలనుకునే ప్రతి పురుషుడు ఈ మొక్కను ఒక దివ్యౌషధంగా పరిగణించాలి. అలాగే సంతానలేమి సమస్యతో బాధపడే పురుషులకు కూడా ఇది ఒక వరప్రసాదం. వీర్య కణాల సంఖ్యను పెంచడంలో మరియు వాటి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ మొక్కలోని పోషకాలు సహాయపడతాయి. వీరు కూడా పాలలో కుక్క వాయింట ఆకుల పొడిని కలిపి తాగితే మంచి ఫలితం కలుగుతుంది. ప్రకృతి సిద్ధమైన ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీ శక్తిని తిరిగి పొందవచ్చు. పురుషుల సమస్యలతో పాటుగా ఈ కుక్కవాయింట ముక్క మరికొన్ని మొండి వ్యాధులకు కూడా చికిత్సగా పనిచేస్తుంది. ఈ ముక్క ఎండిన విత్తనాలు, మొలలు, పైల్స్ సమస్యకు గొప్ప ఔషధంగా వాడతారు. నేటి ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ మొక్క విత్తనాలను నీటిలో వేసి కాషాయంలా కాచి అది చల్లారాక ఆ నీటితో మొలల ప్రదేశంలో కడుగుతుంటే మొలల సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఇది వాపును తగ్గించడమే కాకుండా నొప్పిని కూడా హరిస్తుంది. అలాగే ఆడవారిలో సంతానం కలగడంలో ఏవైనా లోపాలుంటే ఈ ముక్క ఆకులు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి 3 లేదా 4 ఆకులను నమిలి తినాలి. ఇలా ఉదయం పరగడుపున తిని ఆ తర్వాత అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా వరుసగా 1 వారం రోజుల పాటు చేస్తే సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. పల్లెటూళ్లలో ఇప్పటికీ పాము కాటుకు లేదా తేలుకాటుకు ఈ మొక్కనే ప్రాథమిక చికిత్సగా వాడుతుంటారు. పాము కరిచిన చోట లేదా తేలు కుట్టిన ప్రదేశంలో ఈ ఆకుల పేస్టును వేసి ఆ రసాన్ని పైన పిండాలి. ఇలా చేయడం వల్ల విషప్రభావం తగ్గి ప్రాణాపాయం నుండి తప్పుకోవచ్చు. ఈ విధంగా పల్లెటూళ్లలో ఇప్పటికీ చేస్తున్నారు. ఇది వారి నమ్మకం మాత్రమే కాదు, ప్రాచీన వైద్య రహస్యం కూడా. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని అంటే ఆకులను, కాయలను, వేరును సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి డికాషన్ కాచి దాన్ని దించి దాన్ని ఒక దుప్పటి కింద పెట్టుకొని ఆవిరి పీలిస్తే తలనొప్పి వెంటనే మాయమైపోతుంది. ఇది నేటి కాలపు మైగ్రేన్ సమస్యకు కూడా మంచి పరిష్కారం. కీళ్లవాతం లేదా కీళ్ల నొప్పి ఇబ్బంది పెడుతుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే నొప్పులకు వీటి తాజా ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను నొప్పి ఉన్న కీళ్లపై అప్లై చేస్తూ ఉంటే కీళ్ల నొప్పి మరియు కీళ్లవాతం త్వరగా తగ్గిపోతాయి. చాలామంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి దాన్ని కొంచెం నీటితో అరగదీసి గంధంలా తీయాలి. ఈ గంధాన్ని చెవి పైభాగంలో మొత్తం అప్లై చేయడం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి చెవి నొప్పి పోతుంది. లేదా వీటి తాజా ఆకుల రసం 2 చుక్కలు చెవిలో వేసుకున్నా కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. గాయాలనైనా మొండి పుండ్లనైనా మానిపే శక్తి ఈ మొక్క ఆకులకు ఉంది. గాయాలకు, పుండ్లకు వీటి తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని గాయంపై అప్లై చేస్తుంటే ఎంతటి మొండి గాయాలైనా త్వరగా మానిపోతాయి. ఈ మొక్క ఆకుల డికాషన్ తాగడం వల్ల జీర్ణశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువును కలిగిస్తుంది మరియు డయేరియా వంటి సమస్యలను నియంత్రిస్తుంది. నేటి సమాజంలో సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. గొనేరియా వంటి వ్యాధులకు వీటి విత్తనాలను కషాయంలా కాచి పైన కడుగుతుంటే ఆ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.
తేనెటీగలు కుట్టినప్పుడు లేదా ఏదైనా విషపురుగు కరిచినప్పుడు కూడా వీటి ఆకులను నూరి ఆ పేస్టును కుట్టిన ప్రదేశంలో పెడితే విష ప్రభావం మరియు మంట వెంటనే తగ్గిపోతాయి. కాబట్టి మన కళ్ళ ముందు పిచ్చి ముక్కలా కనిపించే కుక్కబోయంట ముక్క వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పురుషులు తమ శారీరక సామర్థ్యం కోసం మార్కెట్లో దొరికే కృత్రిమ మందుల జోలికి వెళ్లకుండా ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి దివ్యౌషధాలను ఆశ్రయించడం ఎంతో మంచిది. అయితే ఈ చిట్కాలను పాటించడంతో పాటు పురుషులు కొన్ని ముఖ్యమైన అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. కేవలం ఈ ఆయుర్వేద మందులు మాత్రమే కాకుండా మీరు తీసుకునే ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పోషకాలున్న ఆహారం, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఈ ఔషధాలు మరింత వేగంగా పనిచేస్తాయి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ శృంగార సామర్థ్యం మరియు శరీర బలం రెట్టింపవుతాయి. ఈ కుక్కబోయింట ముక్కలు గుర్తించడం చాలా సులభం. దీనికి ఉండే ఆకులు 5 భాగాలుగా విడిపోయి ఉంటాయి. దీని పువ్వులు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ఈ ముక్కను మీరు మీ ఇంటి పరిసరాల్లో లేదా తోటల్లో పెంచుకోవచ్చు కూడా. మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు మన చుట్టూ ఉన్న ముక్కల్లోనే ఉన్నాయి. వాటిని గుర్తించి సరైన పద్ధతిలో వాడుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ మొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం మన బాధ్యత. అందుకే ఈ వీడియోలో చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించి అవసరమైనప్పుడు ఈ చిట్కాలను పాటించండి. ముఖ్యంగా పురుషులు తమలోని బలహీనతలను పోగొట్టుకుని 1000 ఏనుగుల బలంతో మరియు అపారమైన శృంగార సామర్థ్యంతో జీవించడానికి ఈ కుక్కబోయింట ముక్క ఒక దివ్యమైన తోడ్పాటును అందిస్తుంది. ఈ ముక్క యొక్క ప్రయోజనాలను చూస్తే ఇది పిచ్చి ముక్క కాదు, నిజంగానే ఒక అద్భుతమైన ఔషధ గని అని మీకు అర్థమవుతుంది. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంది. ఈ కుక్కబోయింట ముక్క గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే లేదా మీ ప్రాంతంలో దీనిని ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి మాత్రమే కప్పలు వస్తాయి. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరే చాలా నష్టపోతారు. భగవంతుని సృష్టిలో ప్రతి అణువు, ప్రతి జీవి ఏదో ఒక పరమార్థంతోనే సృష్టించబడ్డాయి. ప్రకృతి ఎప్పుడూ తనకంటూ ఒక భాషను కలిగి ఉంటుంది. దేవుడు నేరుగా మన ముందుకొచ్చి మాట్లాడడు, కానీ తన దూతల ద్వారా, మూగజీవాల ద్వారా మనకెన్నో సంకేతాలను ఇస్తుంటాడు. అలాంటి దూతలలో కప్పలు కూడా ఒకటి. మన ఇళ్లలోకి ఎప్పుడైనా కప్ప వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? దానిని చూసి భయపడతాం లేదా అసహ్యించుకుని చీపురుతో కొట్టి బయటకు పంపించేస్తాం. కానీ అలా చేయడం ఎంత పెద్ద పొరపాటు! కప్పలు ఇంట్లోకి రావడం వెనుక దాగి ఉన్న అత్యంత రహస్యమైన, అద్భుతమైన దైవిక సంకేతం ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి అసలు ఇంట్లోకి కప్పలు వస్తే మంచిదేనా, లేక ఏదైనా చెడు జరుగుతుందా? అసలు కప్పలు ఎలాంటి వాళ్ళ ఇంట్లోకి వస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి గనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజానికి కప్పలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది. అది ఒక గొప్ప అదృష్టానికి సంకేతమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. మన హిందూ ధర్మశాస్త్రాలలో, ముఖ్యంగా గరుడ పురాణం, శ్రీమద్ భాగవతం, స్కంద పురాణం వంటి ఉద్గ్రంథాలలో ఏ జీవిని తక్కువ చేసి చూపలేదు. కప్పను కేవలం బురదలో ఉండే ఒక సాధారణ జీవిగా లేదా అపవిత్రమైనదిగా భావించడం మన అజ్ఞానం. వేదకాలం నుండి కప్పకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. కప్పను వర్షదేవుడైన ఇంద్రుడికి ప్రతినిధిగా, దేవతల దూతగా పరిగణిస్తారు. వర్షమంటే జీవాధారం. వర్షం పడితేనే భూమి పులకరిస్తుంది, పంటలు పండుతాయి, సకల జీవరాశులకు ఆహారం దొరుకుతుంది. అటువంటి ప్రాణదాత అయిన వర్షానికి సంకేతం కప్ప. కప్ప అరవడం మొదలుపెట్టిందంటే వర్షం రాబోతోందని ప్రకృతి చెబుతున్నట్లే. అంటే అది ఫలవంతానికి, సమృద్ధికి, ప్రాణశక్తికి నిదర్శనం. అటువంటి జీవి మీ ఇంట్లోకి అడుగుపెట్టిందంటే మీ ఇంట్లో కూడా అటువంటి ప్రాణశక్తి, సానుకూల వాతావరణం నెలకొందని అర్థం. సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు. మీ ఇంటి గడప దాటి ఒక కప్ప లోపలికి వచ్చిందంటే అది తనతో పాటు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిని, దైవిక సందేశాన్ని మోసుకు వచ్చిందని గ్రహించాలి. కప్పలు అత్యంత సున్నితమైన జీవులు. అవి ఎక్కడ పడితే అక్కడ ఉండలేవు. ఎక్కడైతే సానుకూల శక్తి అంటే
పాజిటివ్ ఎనర్జీ సమతుల్యంగా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రదేశాలకే అవి ఆకర్షించబడతాయి. మీ ఇంట్లోకి కప్ప వచ్చిందంటే మీ ఇంట్లో మంచి వైబ్స్ ఉన్నాయని, మీరు ప్రతిరోజు చేస్తున్న పూజలు, మీ భక్తి, మీ జపతపాలు లేదా మీరు చేస్తున్న మంచి పనులు సరైన మార్గంలో వెళ్తున్నాయని అది సూచిస్తుంది. అది మీ జీవితంలో రాబోయే ఒక అద్భుతమైన మార్పుకు, పరివర్తనకు నాంది. దేవుడు మీ మొర ఆలకించాడని, మీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని చెప్పడానికి ప్రకృతి పంపిన చిరునామా ఆ కప్ప. కప్ప ఇంట్లోకి రావడం అనేది ఎంత శుభప్రదమో, అది ఇంట్లో ఏ ప్రదేశంలో దర్శనమిచ్చిందో దానిని బట్టి దాని ఫలితాలు మరింత నిర్దిష్టంగా ఆధారపడి ఉంటాయి. చాలామంది తమ ఇంట్లో చనిపోయిన వారి ఫోటోల దగ్గరకు కప్ప వచ్చి స్థిరంగా ఉంటుందని, దాని అర్థం ఏమిటి అని అడుగుతుంటారు. ఇది అత్యంత ముఖ్యమైన మరియు చాలామందికి తెలియని దైవిక రహస్యం. మన ఇంట్లో పెద్దలు లేదా బంధువులు ఎవరైనా మరణించినప్పుడు వారి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా ఒక కప్ప ఆ చనిపోయిన పితృదేవతల ఫోటోల దగ్గరకు వచ్చి కదలకుండా స్థిరంగా ప్రశాంతంగా అక్కడే కూర్చుని ఉంటే దానిని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. పితృదేవతలు భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత వారు తమ మనసులోని భావాలను లేదా తీరని కోరికలను వ్యక్తపరచడానికి ప్రకృతిలోని జీవాలను సాధనాలుగా ఎంచుకుంటారు. చనిపోయిన వారి ఫోటో దగ్గర కప్ప అలా కదలకుండా ఉంటే ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి ఏదో ఒక బలమైన కోరిక ఇంకా తీరలేదని, వారి ఆత్మకు ఇంకా పూర్తి శాంతి కలగలేదని అర్థం. వారు మీ ద్వారా ఆ కోరికను తీర్చుకోవాలని ఆశిస్తున్నారని అర్థం. ఇలాంటప్పుడు మీరు మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా ప్రార్థించి వారి పేరు మీద అన్నదానం చేయడం లేదా వారికి ఇష్టమైన పనులను నెరవేర్చడం, పితృదోష నివారణ పూజలు చేయడం చాలా మంచిది. వారు ఏ కోరికతో వెళ్ళిపోయారో ఆ కోరికను మీ శక్తి మేరకు తెలుసుకొని తీరిస్తే వారి ఆత్మకు సద్గతి కలగడమే కాకుండా వారి పూర్తి ఆశీస్సులు మీ వంశంపై కవచంలా పనిచేస్తాయి. పూజా గదిలో కప్ప కనిపిస్తే, ఒకవేళ కప్ప మీ పూజా గదిలోకి ప్రవేశించి దేవుడి పటాల ముందు లేదా దీపారాధన చేసే స్థలం వద్ద ప్రశాంతంగా కూర్చుని ఉంటే అది సాక్షాత్తు భగవంతుని అనుగ్రహానికి సంకేతం. పూజా గది అనేది ఇంట్లో అత్యంత శక్తివంతమైన కేంద్రం. అక్కడికి కప్ప వచ్చిందంటే మీరు ఇన్ని రోజుల నుండి చేస్తున్న పూజలు, ప్రార్థనలు నేరుగా దేవుడి పాదాలను చేరాయని అర్థం. మీ ఆధ్యాత్మిక సాధన ఉన్నత స్థాయికి చేరుకుందని, దైవిక శక్తి మీ ఇంట్లో కొలువై ఉందని దీని అంతరార్థం. తులసి కోట దగ్గర కప్ప కనిపిస్తే, హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అలాంటి పవిత్రమైన తులసి కోట దగ్గర లేదా తులసి మొక్క కుండీలో కప్ప కూర్చొని మీకు కనిపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు రాబోతున్నాయని అర్థం. లక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని మీకు అందిస్తోందని, త్వరలోనే మీకు ఊహించని ధనలాభం కలుగుతుందని ఇది స్పష్టమైన సంకేతం. ఇలాంటప్పుడు ఆ కప్పను చూసి భయపడకూడదు, దాన్ని తరమేయకూడదు. వంటగదిలో అంటే కిచెన్లో కప్ప కనిపిస్తే, వంటగది అనేది అన్నపూర్ణాదేవి నివాస స్థానం. కప్ప గనుక మీ వంటగదిలోకి వస్తే అది మీ కుటుంబంలో ఎన్నటికీ అన్నపానాలకు లోటుండదని చెబుతోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఇదొక శుభ సూచిక. ఇంటి సింహద్వారం వద్ద కప్ప కనిపిస్తే, వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారం గుండానే లక్ష్మీదేవి మరియు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి గుమ్మం వద్ద కప్ప కనిపించడం లేదా గుమ్మం దాటుతూ లోపలికి రావడం అనేది మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోబోతోందని చెప్పడానికి ఒక ప్రబలమైన సంకేతం. మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయం, కీర్తి, సంపదలు మీ వాకిటిలోకి రాబోతున్నాయని అర్థం. కప్ప రావడం అనేది దేవుడు మనల్ని చేసే ఒక పరీక్ష కూడా కావచ్చు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ. పూర్వం ఒక ఇల్లాలు ప్రతిరోజు ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే లేచి తులసి కోటను శుభ్రం చేసి, దీపారాధన చేసి, నీళ్లు పోసి పూజించేది. ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవి ఆమెను కరుణించాలనుకుంది. ఒకరోజు ఆ స్త్రీ పూజ చేయడానికి వెళ్లేసరికి తులసి మొక్క దగ్గర ఒక కప్ప కూర్చుని ఉంది. కప్పను చూడగానే ఆమెకు ఎక్కడి లేని భయం, అసహ్యం వేసింది. ఛీ, ఈ అపవిత్రమైన జీవి ఇక్కడి కిందికి వచ్చింది అని భయపడి ఆ రోజు తులసికి నీళ్లు పోయలేదు. పూజ చేయకుండానే వెనుతిరిగింది. ఆ మరుసటి రోజు నుండి ఆమె భర్త వ్యాపారంలో అకస్మాత్తుగా తీవ్రమైన నష్టాలు రావడం మొదలయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ కప్ప రూపంలో వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి పరీక్ష.
భగవంతుడు నీ నిజమైన భక్తిని పరీక్షిస్తున్నాడు. నీవు చేసే పూజ కేవలం పైపై భక్తా లేక గుండె లోతుల్లోంచి వచ్చే నిజమైన శ్రద్ధ అని దేవుడు చూస్తాడు. ప్రకృతిలోని ఒక జీవిని చూసి భయపడి దేవుని పూజనే మానేసేంత బలహీనమైన భక్తికి దేవుడు ఎలా ఉలికిపోతాడు? అందుకే కప్పను చూసి భయపడి పూజ ఆపేయడం కన్నా శ్రద్ధగా సర్వం ఈశ్వరమయం అని భావించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తే మాతాలక్ష్మి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మన ప్రాచీన వాస్తుశాస్త్రంలో మండూక వాస్తు అనే ఒక అత్యంత శక్తివంతమైన విభాగం ఉంది. ప్రాచీన దేవాలయాల నిర్మాణంలో పునాదుల వద్ద మండూక యంత్రాన్ని స్థాపిస్తారు. కప్పకు భూమి లోపల, నీటిలో, భూమి పైన జీవించగల అద్భుతమైన స్థైర్యం ఉంది. అది ఒక ఇంటికి దృఢమైన పునాదిని, స్థిరత్వాన్ని ఇస్తుందని వాస్తుశాస్త్రం నమ్ముతుంది. అంతేకాదు, చైనీస్ వాస్తుశాస్త్రమైన ఫెంగ్షుయిలో కూడా 3 కాళ్ల కప్పను నోట్లో నాణంతో ఉంచితే ధనాకర్షణ జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. కప్పకు మరియు సంపదకు మధ్య ఉన్న ప్రకృతి సిద్ధమైన సంబంధాన్ని ప్రాచీన కాలం నుండే అన్ని నాగరికతలు గుర్తించాయి అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. అయితే ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కప్ప కనిపించడం అశుభానికి లేదా నకారాత్మక శక్తికి సూచనగా కూడా ఉంటుంది. కప్పలు మీ ఇంట్లో పదే పదే చనిపోతూ కనిపిస్తే, లేదా ఇంట్లో మురికి నీరు నిలిచిపోయి ఆ దుర్వాసన మధ్య, ఈగల వాన మధ్య కప్పలు తిరుగుతూ ఉంటే అది ఏమాత్రం మంచిది కాదు. దీనర్థం మీ ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించినని లేదా తీవ్రమైన వాస్తు లోపం ఉందని అర్థం. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం రోగాలకు, దరిద్రానికి దారితీస్తుంది. మీ ఇంట్లో కప్పలు అశుభరీతిలో కనిపించినా లేదా చనిపోయిన కప్పలు కనిపించినా ఇంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం ఉంది. వెంటనే ఇల్లు మొత్తం గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఒక స్వచ్ఛమైన మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి 2 లవంగాలు వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 3 వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని మొదట మీ ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ దగ్గర సరిగ్గా 7 నిమిషాల పాటు ఉంచండి. అనంతరం ఆ దీపాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి మీ ఇంటి తులసి కోట దగ్గర ఉంచండి. చేతులు జోడించి, హే ప్రభు, నీవు పంపిన ఈ సంకేతాన్ని, ప్రకృతి సందేశాన్ని అర్థం చేసుకునే విజ్ఞానాన్ని, శక్తిని, నిశ్చలమైన భక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్త నకారాత్మక శక్తులు నశించిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కప్పల గురించి తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవి పర్యావరణ సమతుల్యతలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా మరియు ప్రకృతిపరంగా కూడా కప్పలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కప్పలను మన రైతుల పాలిట ఆత్మీయ మిత్రులుగా వ్యవహరిస్తారు. పంట పొలాల్లో, ఇళ్ల చుట్టుపక్కల ఉండే అనేక రకాల హానికరమైన కీటకాలను, దోమలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు అదుపులో ఉండి మానవాళికి సహజమైన రక్షణ కలుగుతుంది. అంటే మీ ఇంట్లోకి కప్ప వచ్చిందంటే మీ కుటుంబ ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రకృతి స్వయంగా పంపిన కాపలాదారుగా దాన్ని భావించవచ్చు. మన ప్రాచీన యోగ శాస్త్రంలో కూడా కప్పకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. యోగాసనాలలో మండూకాసనం అనేది చాలా ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన ఆసనం. కప్ప ఏ విధంగా అయితే తన కాళ్లను మడిచి స్థిరంగా ఏకాగ్రతతో కూర్చుంటుందో అదే భంగిమలో చేసే ఈ ఆసనం వల్ల మనిషిలో శారీరక రుగ్మతలు తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఒక చిన్న జీవి అయిన కప్ప భంగిమ నుండి మన మహర్షులు ఇంత గొప్ప యోగ రహస్యాన్ని గ్రహించారంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన పురాతన గ్రంథాలైన ఉపనిషత్తులలో కూడా మాండూక్యోపనిషత్తు అనేది ఒక గొప్ప వేదాంత గ్రంథం. ఇది సృష్టి రహస్యాలను, ఓంకారనాదంలోని పరమార్థాన్ని లోకానికి వివరిస్తుంది. మండూక రూపంలో ఉన్న వరుణదేవుడు ఈ జ్ఞానాన్ని అందించాడని మన పురాణాలు చెబుతున్నాయి. కప్పల జీవనశైలిని గమనిస్తే అందులో మనకొక అద్భుతమైన జీవిత పాఠం కనిపిస్తుంది. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు కప్పలు భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఎటువంటి ఆహారం, నీరు లేకుండా నెలల తరబడి సమాధి స్థితిలో, హైబర్నేషన్లో నిశ్చలంగా ఉండిపోతాయి. మళ్లీ వర్షాకాలం రాగానే, తొలకరి చినుకులు పడగానే భూమిని చీల్చుకుని నూతన ఉత్తేజంతో వానపాట పాడుతూ బయటకు వస్తాయి.
కప్పల ఈ అద్భుతమైన లక్షణం మనిషికి ఓర్పును, సహనాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ఎంతటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఓర్పుగా నిరీక్షిస్తే తిరిగి సరైన సమయం వచ్చినప్పుడు రెట్టింపు ఉత్సాహంగా పైకి లేవచ్చని కప్పల జీవితం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అపారమైన ఓర్పుకు, కష్టాలను తట్టుకుని నిలబడే స్థైర్యానికి, పునర్జన్మకు కప్పలు సజీవ ఉదాహరణలు. జపాన్ వంటి అనేక విదేశీ సంస్కృతులలో సైతం కప్పను అదృష్టానికి, సురక్షితమైన ప్రయాణాలకు చిహ్నంగా పూజిస్తారు. వారు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కప్ప బొమ్మలను తమ వెంట తీసుకెళ్తారు. కాబట్టి కప్పలు మీ ఇంట్లోకి వస్తే వాటిని ఏమాత్రం హింసించకండి. వాటికి హాని తలపెట్టడం వల్ల ప్రకృతికి కీడు చేసిన వారమే కాకుండా భగవంతుని ఆగ్రహానికి గురవుతాము. ప్రకృతిలోని ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. ఆ మూగ జీవాలను దయతో, ప్రేమతో చూసినప్పుడే మన జీవితం కూడా అష్టైశ్వర్యాలతో వికసిస్తుంది. చివరగా మీరు గ్రహించవలసిన అతి ముఖ్యమైన సత్యం ఒక్కటే: కప్పలనేవి అందరి ఇళ్లలోకి అంత సులువుగా రావు. ఎవరి జాతకంలో అయితే అదృష్టం రాసిపెట్టి ఉందో, ఎవరి జీవితంలో అయితే చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండబోతున్నాయో అలాంటి అదృష్టం ఉన్న వాళ్ల ఇంట్లోకి మాత్రమే కప్పలు వస్తాయి. కప్ప మీ ఇంట్లోకి వచ్చిందంటే దాని అర్థం త్వరలోనే మిమ్మల్ని అదృష్టం వరించబోతోందని, ఇన్నాళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయని అర్థం. ప్రకృతి పంపే ఈ అద్భుతమైన జీవిని ఒక అపశకునంగా భావించకండి. అది మీ పాలిట దైవం పంపిన ఒక గొప్ప వరంగా భావించండి. దాన్ని గౌరవించండి, హింసించకండి. మీ ఇంట్లోకి వచ్చిన సానుకూల శక్తికి నమస్కరించండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.